హే గాయ్స్, ఈరోజు మనం పాపం ప్రతాప్ అనే కొత్త సినిమా గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాపం ప్రతాప్ అనే సినిమా మెయిన్లీ ఒక ఎమోషనల్ డ్రామా విత్ కామెడీ టచ్. స్టోరీ ప్రతాప్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అతను చాలా ఇన్నోసెంట్, కొంచెం అన్లక్కీ పర్సన్ లాగా ఉంటాడు. లైఫ్లో జరిగే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. టైటిల్లో పాపం అని ఉండడం వల్లనే ఆడియన్స్కి ముందే హింట్ ఇస్తుంది, ఈ క్యారెక్టర్ని మనం ఫీల్ అవుతాం అని. మూవీ స్టార్ట్ సింపుల్గా ఉంటుంది. ప్రతాప్ డైలీ లైఫ్ స్ట్రగుల్స్ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్లో కొంచెం లైట్ కామెడీ ఉంటుంది, ఫ్రెండ్స్తో సీన్స్, స్మాల్ ఫన్ మూమెంట్స్. కానీ స్లోగా స్టోరీ ఎమోషనల్ సైడ్కి వెళ్తుంది. ప్రతాప్ డిసిజన్స్ వల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో మెయిన్ హైలైట్. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని సీన్స్ జెన్యుయిన్గా కనెక్ట్ అవుతాయి, ఎస్పెషలీ ఫ్యామిలీ అండ్ పర్సనల్ స్ట్రగల్ పార్ట్స్. డైరెక్టర్ ట్రై చేసింది ఆడియన్స్కి సింపతి క్రియేట్ చేయడం. చాలా వరకు సక్సెస్ అయ్యాడు. కానీ కొన్ని ప్లేసెస్లో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపించొచ్చు. యాక్టింగ్ గురించి మాట్లాడితే లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. ఇన్నోసెన్స్ అండ్ హెల్ప్లెస్నెస్ బాగా క్యారీ చేశాడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే, ఎస్పెషలీ కామెడీ సీన్స్లో కొంచెం రిలీఫ్ ఇస్తారు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యావరేజ్, బట్ ఎమోషనల్ సీన్స్కి సపోర్ట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ సింపుల్గా ఉంటుంది. స్టోరీకి తగ్గట్టు న్యాచురల్ ఫీల్ ఇవ్వడానికి ట్రై చేశారు. మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఆమె టిపికల్ గ్లామరస్ రోల్ కాదు. స్టోరీలో ప్రతాప్ లైఫ్కి బ్యాలెన్స్ ఇవ్వడం మెయిన్ పర్పస్. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ కొంచెం లైట్ అండ్ చియర్ఫుల్గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆమె ప్రెజెన్స్ వల్ల ప్రతాప్ లైఫ్లో కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. దేర్ కెమిస్ట్రీ సింపుల్గా, ఓవర్ డ్రామా లేకుండా న్యాచురల్గా ఉంటుంది. ఇది మూవీకి ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్లో హీరోయిన్ రోల్ ఇంకొంచెం డెప్త్ పొందుతుంది. ప్రతాప్ స్ట్రగుల్స్ టైంలో ఆమె సపోర్ట్ చేసే సీన్స్ ఉంటాయి, అవి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వచ్చు. ఆమె క్యారెక్టర్ స్ట్రాంగ్గా అనిపించే మూమెంట్స్ కూడా ఉంటాయి, ఎస్పెషలీ ప్రతాప్ని మోటివేట్ చేసే సీన్స్. యాక్టింగ్ వైస్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ డీసెంటే. ఎక్స్ప్రెషన్స్ సింపుల్గా, ఓవర్ యాక్టింగ్ లేకుండా చేసింది. కానీ కొన్ని ప్లేసెస్లో క్యారెక్టర్ని ఇంకా స్ట్రాంగ్గా డెవలప్ చేసుంటే బెటర్ అనిపించొచ్చు. స్క్రీన్ టైం కొంచెం లిమిటెడ్గా ఉంది. ఫైనల్గా పాపం ప్రతాప్ ఒక మాస్ ఎంటర్టైనర్ కాదు, ఇది మోర్ ఎమోషనల్ ప్లస్ సింపుల్ స్టోరీ మూవీ. స్టోరీ స్లోగా అనిపించినా పేషెన్స్ టు చూస్తే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హెవీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.